Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. రా ఏం జరిగిందిరా? కనుక్కుని చెప్తానన్నా, నువ్వు లోపలికి వెళ్ళు. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, ఇంటికి పద. కాఫీ టీ ఏమైనా? ఈ టైంలో కాఫీలు టీలు తాగుతారా? యూజువల్లీ నేనైతే మందే వేస్తానుకో. పవిత్రతో ఏమన్నావు? ఏం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 3 రూపాయల వడ్డీకి 3 లక్షలు ఎవరైనా ఇస్తారో అని అడగమన్నాను. కాంపిటీషన్ నిన్ను అడిగిందా? నేననేది నీ ఇంట్రెస్ట్ గురించి కాదు, నువ్వన్న కాన్సెప్ట్ గురించి. దేవుడు ప్రత్యక్షమై కష్టాల్లో ఉన్నప్పుడు కాల్ చేయమని ఫోన్ నంబర్ ఇస్తే ఎత్తే వరకు నేను మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా నటిస్తానా ఏంటి? మా ఆడవాళ్ళకి నిజమైన ప్రేమ మీద ఉండదా? నేను తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ వదిలేసి మా నాన్న చెప్పాడని కట్టిన తాపీ మేస్త్రిని ప్రేమించే రకమా? నువ్వు నా కోసం తాజ్ మహల్ కట్టాలనుకోవడం లేదు సాయి. కట్టిన దానికి పెయింట్ చేసి వాడేద్దాం అనుకుంటున్నా. నిన్నొక్కసారి కౌగిలించుకుంటే నాలో ప్రేమ ఉందో లేదో కనిపెట్టేస్తావా? ఒక్కసారి కాదు, 3 సార్లు, 3 రోజులు, 3 గంటలు ఛాన్స్ ఇస్తా. ఈ 3 ఛాన్సుల్లో నాకు నీ మీద ప్రేమ ఉందో లేదో అని నిరూపించుకో. నువ్వు నిరూపించుకోకపోతే మీ నాన్నకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటావో, నీ మైండ్లో నుంచి నన్ను డిలీట్ చేసుకుంటావో నీ ఇష్టం. 3 ఛాన్సులు. టైం ప్లేస్ డిసైడ్ చేసి SMS చెయ్యి. చూడు సాయి, ఈ కాన్సెప్ట్ నచ్చో, నీ మీద ఫీలింగ్స్ ఉండో కాదు, నేను వదిలించుకోవడానికి. బాయ్. పొద్దున్న 6 గంటలకు మెసేజ్ పెట్టాడే. మొన్న ఒక లవ్ మ్యారేజ్ చేశాం కదా, అదేనే వాడి ఫ్రెండ్. వాళ్ళందరూ తిరుపతి వెళ్లారంట, వాళ్ళ ఇంట్లో పెట్టాడు ప్రోగ్రామ్. ఏదో కోపంతో ఛాలెంజ్ చేశాం, కానీ ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోతున్నా. ఏ నువ్వే మాట్లాడి ఎలాగో అలా ఈ బెట్ క్యాన్సిల్ చేసేవే ప్లీజ్. అచ్చుడు, నువ్వు ఈవినింగ్ 7:30కి రమ్మంటే వాడు మార్నింగ్ 7:30కి వచ్చి పద పద. చూడు వదినా, అన్నయ్యకి ఏమన్నాడు? ఏంటి వాడు? ఏ మొగాడైనా అంతే, ఛాన్స్ ఇస్తే వదులుతాడా ఏంటి? సాయంత్రం స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళు. హే నువ్వు వస్తావా? నువ్వు వెళ్ళేది సెకండ్ షో సినిమాకా ఏంటి? అసలేంటి ఫీలింగ్స్? నాకెప్పుడు ఇలా లేదే. నేను కోపంలో ఛాలెంజ్ చేశానా, లేక కావాలని ఛాలెంజ్ చేశానా? అమ్మో నాన్న, చా ఈ సాయిని ఎలా నా వదిలించుకోవాలి. కానీ ఏంటి ఫీలింగ్? నన్ను వదలట్లేదు. వాడిలో ఏదో మాయ ఉంది, లేదా ఏదైనా పూజలు చేయిస్తున్నాడా? లక్ష్మీ కంట్రోల్. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని నువ్వు వదలొద్దు.
కరెక్ట్గా 7:30కి వచ్చా. నాకేంటి ప్రాబ్లం? నేనెందుకు చేయాలి? వాడికి ఫోన్ చెయ్యను, మిస్డ్ కాల్ కూడా ఇవ్వను. ఏంటి వీడు భయపెడతాడు? 8:15. ఛా, అయినా వీడి కోసం నేను వెయిట్ చేయడం ఏంటి? అక్కడ హక్ చేసుకోకుండా ఉండుంటే ఏ గొడవ ఉండేది కాదు. నాదే తప్పు. 5 minutes గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది. రేపు వస్తాడుగా ప్రేమ గేమ అని, అప్పుడు చెప్తా వాడి సంగతి. అది కాదే. డోంట్ టచ్ మీ. అదేంటి వాట్ టచ్ చేయలేదని నన్ను టచ్ చేయొద్దంటే ఎలా? షట్ అప్. నోరు మూస్తావా? సారీ, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. నేనెందుకు ఫీల్ అవ్వాలి? నాకేంటి పని? వాడికి ఒక ఛాన్స్ పోయింది, నువ్వేంటి నా మీద జాలి చూపిస్తున్నావు? కదా, వాడే ఒక ఛాన్స్ మిస్ అయిపోయాడు. వాడు ఫీల్ అవ్వాలి, వాడు రంకెలేయాలి. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసింది జరగనట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. నాకు అలా వెయిట్ చేసి రావడం ఎంబారసింగ్ గా ఉంది. వాడు గబ్బర్ సింగ్, నీకు ఎంబారసింగ్. సరే, నేను ఒక పని చేస్తా. సెకండ్ మీటింగ్ నేను అరేంజ్ చేస్తా. ఈసారి వాడు ఏదైనా ఏదో వేషాలు వేశాడనుకో, నేను తోలు తీస్తా. ఓకేనా? ప్లీజ్ పవిత్ర, వాడి గొడవ వదిలించేవే. నీకు పుణ్యం ఉంటుంది, నాకు మనశ్శాంతి ఉంటుంది. సరే, రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్. వాడొచ్చి నేను పికప్ చేసుకుంటాడు. మరీ బోర్ కొడుతుంది. ఏమైనా మాట్లాడుకుంటూ వెళ్దామా? ముందు చూసి నడుపు, ఎవడన్నా వచ్చి కొట్టేయగలడు. ఇది 1 way అమ్మా. నీది కూడా 1 వేనే. నేను చేస్తాగా కన్వే. ఓ ఏమా 20 రూపీస్ మల్లెపూలు ఇస్తావా? ఎందుకు మల్లెపూలు కొంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ కార్లో మల్లెపూలు కూడా పెట్టుకోకూడదా? కార్లోకా? ఇదిగో బాబు. ఏ దొంగ, ఎక్కడ కనుక్కున్నావు? పోన్లే, అలా వాడదామంటే అలాగే వాడదాం. మన ప్రోగ్రాము పవిత్రకి ఇంట్లోనేగా, కంఫర్ట్గా ఉంటుందా? ఏంటి మెడికల్ షాప్ దగ్గర ఆపా? ఏం లేదు, సేఫ్టీ చూస్తున్నా. సేఫ్టీయా? అవును, ఆ క్షణం తట్టుకోలేం. ఏదో అయిపోతుంది, టైమింగ్ మన దగ్గర ఉండదు. లేదు కదా నాగం, ముందుకు పోతాం. 3 నెలల తర్వాత అప్పుడు బాధపడతాం. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. టీవీలో కూడా చెప్తున్నారు, చూడలేదా నువ్వు? ఉండు లక్ష్మి, నేను తీసుకొస్తా. ఏ సాయి, ఆ? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. పళ్ళు రాలిపోతాయి. ముందు పద. సేఫ్టీ లేదు, గిఫ్ట్ లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి లక్ష్మి. పిచ్చి పిచ్చిగా ఉందా? అవును, పిచ్చెక్కుతుంది. తల నొప్పితో చచ్చిపోతున్నా. సేఫ్టీకి టాబ్లెట్ తెచ్చుకుంటారంటే వద్దంటావేంటి? నువ్వేం తెచ్చుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటి అవే అవే అంటే? అవే అవే ఏంటి అని. సరే, నీకు అర్జెంట్గా తలనొప్పి ఎందుకు వస్తుంది? అదేంటో తెలియదు లక్ష్మి. ఏదైనా రొమాంటిక్ ఫీల్ వచ్చినప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే, ప్రామిస్. సరే, నేను తెస్తాను. ఏం టాబ్లెట్స్? అదే లక్ష్మి, వాటర్ వేస్తే బుస్మన్ వస్తుంది. డిస్ప్రిన్. లక్ష్మి థ్యాంక్స్ లక్ష్మి. ఓవర్ యాక్షన్ చేయకు, పద. చేంజ్ అవ్వలేదా? నీ షాపింగ్ అయిపోయిందా? యా
ఏంటి రావచ్చా? ఇప్పుడే వెళ్ళారి, మీరు మటుకు తొందరగా వచ్చేసేయండి. మ్, వచ్చేమందా? ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదులే. కార్తీ పదా. సుబ్రహ్మణ్యం గారు ఎనీ టైం వచ్చేస్తారు. అదే రూమ్, జస్ట్ గో ఇన్సైడ్. ఏంటి అలా కొట్టేశావు? జాగ్రత్త చెప్తామని లాగితే అలా కొట్టేశావేంటి? లోపలికి వెళ్తున్నావు, పర్వాలేదా? ఆ, అక్క కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? మంచినీళ్ళు లోపలికి తీసుకెళ్ళి ఏం చేస్తావురా? ఇస్త్రీ పెట్టి మీద జరుగుంటా, పొట్టించిన కాకుండా. తీసుకురా అక్క. ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నావు? మ్. ఏంటి డోర్ ఓపెన్ చేస్తున్నావు? ముయ్యాలా తీయాలా? మూసే. ఆ. ఏయ్, మనం వచ్చిన పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? అది చెప్పాగా లక్ష్మి, నాకేదైనా రొమాంటిక్ ఫీలింగ్ వచ్చినప్పుడు తలనొప్పి వస్తుందని. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. యూ హ్యావ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe Olga Videos. Please subscribe to volgavideos.com.